హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఏంది అనుకుంటున్నారా? ఏముంది, మన వైఎస్ఆర్సీపీ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు బస్సు యాత్ర ప్రయాణంగా మా ఊరి మీద వస్తున్నారు. మా ఊరు ఏదని అనుకుంటున్నారా? అంగళ్ళు అనమాట. అంగళ్ళు ఇంతకుముందు అయితే మ్యాప్లో కూడా ఎవరు తాళాడుకోవాలన్నమాట అంగళ్ళు ఎక్కడా అని. ఇంతకుముందు ఒకసారి గలాట జరిగినప్పుడు సెంట్రల్ వరకు వెళ్ళింది మా ఊరు. అంత ఫేమస్ మా ఊరు ఇప్పుడు అంగళ్ళు, తెలుసా? మీరు కావాలంటే సెర్చ్ చేయండి, కనపడుతుంది. అది పక్కన పెడితే బస్సు యాత్ర మన అంగళ్ళు మీదుగానే వెళ్తుందనమాట. నియోజకవర్గాలకు మన జగన్మోహన్ రెడ్డి గారు మాజీ సీఎంఓ, లేకుంటే ప్రజెంట్ సీఎంఓ, కాబోయే సీఎంఓ, ఇదైతే మనం మూడిట్లో ఏది చెప్పలేము. కానీ మీరు ఏదనుకుంటున్నారో అది కామెంట్ చేయండి. తర్వాత వచ్చింది బస్సు యాత్ర ప్రాయంగా మా ఊరి మీద వెళ్తున్నారు అనమాట. మదనపల్లిలో ఒక మీటింగ్ ఉంటే మీటింగ్కి వెళ్తున్నారు. ఆ వేడి మా అంగల్లో ప్రజలు చూడండి, హాట్గా ఎలా ఉన్నారు, ఫుల్ బిజీగా ఏంది కిక్కిరిసిపోయినారనమాట, తట్టుకోలేకపోతున్నారు. ఇప్పుడు మన జగన్మోహన్ రెడ్డి గారు అయితే మా ఊరికి అంగళ్ళకు వచ్చేసారు. మరి కొద్ది క్షణాల్లో మీకు కూడా వీడియో క్లియర్గా కనపడుతుంది అనమాట. చూడు, చిన్న పిల్లలు కూడా వెయిట్ చేస్తున్నారు అతన్ని చూసేదానికోసం. ఎందుకంటే ఒక 5 సంవత్సరాలు పాలించినాడు కదా, కొన్ని పథకాలు ఇచ్చాడు. అది ఇది మంచి పథకాలు, బాగుండే పథకాలు, బాగలేని పథకాలు మనం పక్కన పెడితే చూడాలనే ఉద్దేశంతో చాలా మంది అయితే రోడ్ల మీదకి వచ్చారు. వాళ్ళు చూడండి, బస్సు మీద మన జగన్మోహన్ రెడ్డి గారు వస్తున్నారు అనమాట. ఇంకా ఆల్రెడీ ఈ సాంగ్స్ అనేది ఉంటాయి ప్రతి పల్లెలో. మీరు విని రోజు వింటానే ఉంటారు. కాబట్టి ఆ సాంగ్స్ మళ్ళీ ఎందుకులే పెట్టడం అని నా దరిద్రమైన వాయిస్ పెడుతున్నా మీకోసం వీడియోలో. సాంగ్స్ పెడితే వద్దులే, ఎలాగ కాపీరైట్ వస్తుంది. అదే మన వాయిస్తోనే చెప్దాంలే అనే ఉద్దేశంతో నేనైతే వాయిస్ ప్రిఫర్ చేస్తాను అనమాట సాంగ్స్ కంటే. ఇప్పుడు మా నియోజకవర్గం ఎమ్మెల్యే, మళ్ళీ మా నియోజకవర్గం అదే పార్లమెంట్ సభ్యులు ఎంపీ ఇద్దరు అండ్ జగన్మోహన్ రెడ్డి గారు ముగ్గురు బస్సు పైన ఉన్నారనమాట. మా నియోజకవర్గ ఎమ్మెల్యే వచ్చి ద్వారకనాథ్ రెడ్డి గారు, అలాగే మా పార్లమెంట్ సభ్యుడు వచ్చి మిథున్ రెడ్డి గారు, అలాగే జగన్మోహన్ రెడ్డి గారు ముగ్గురు బస్సు మీద వచ్చి అందరికీ కనపడుతున్నారు అనమాట. ఓట్లు అదే ఏమంటారు, ఇంకా మామూలే కదా, ఇంకా తెలిసిందే. బస్సు యాత్ర చేస్తున్నారంటే మేము సిద్ధం అంట, అంటే వాళ్ళు సిద్ధంగానే ఉన్నారంట ఎలక్షన్స్ కంటే. ఎలక్షన్లు వచ్చినప్పుడు ఎవరైనా సిద్ధంగానే ఉండాలనుకుంటా నాకు తెలిసినంత వరకు. అలాగే మన ఈ జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి మా అంగళ్ళకు కొద్ది దూరంలోనే అనమాట లంచ్ టైం అట. లంచ్ టైంకి వచ్చేసారులే. మంచి ఎండల్లో వచ్చినాడు అనమాట, వేడిగా ఉంది. అంత ఛాన్స్ సేపు ఉండలేదనమాట బస్సు మీద కూడా. అబ్బా అంటే ఒక 10-15 నిమిషాలు ఉన్నాడు బస్సు మీద. ఇంకా ఆటోమేటిక్గా ఇంకా వేడికి తట్టుకోలేక కింది దిగేసి మళ్ళీ బస్సులోకి వచ్చేసినాడు అనమాట. ఎందుకంటే వేడి కదా, ఎలాగైనా వేడి ఉండాలిలే. చాలా వేడిగా ఉంది మన ఆంధ్రప్రదేశ్లో మాత్రము. మీకు తెలిసే ఉంటుంది వేడిలు ఎలా ఉంది ఏమనేది. దాంట్లో ఏం తప్పు లేదు. వాళ్ళు ఎప్పుడు బయటకు రానుల్లో ఒకసారిగా వస్తే వేడికి ఉండలేరు కదా, మనం వాళ్ళనే మనకూడదు. ఎందుకంటే మనకు ఎవరు వచ్చినా కూడా మనం చేసుకునే కష్టము, మనం చేసుకునే పని అయితే ఏముండదు, తప్పదు. కాబట్టి ఆ వేడి ఎండ ఏమనేది మనకే తెలుస్తుంది. మామూలుగానే మా అంగళ్ళలో కాలేజీ స్టూడెంట్స్ అంట, మనలంట చాలా ఫుల్ ట్రాఫిక్గా ఉంటుంది. ఇంకా ఈ మన బస్సు యాత్ర ప్రయాణంలో జగన్మోహన్ రెడ్డి గారు వచ్చాడని ఇంకెంత ట్రాఫిక్ ఉంటుంది ఏమనేది మీ ఊహలకే వదిలేస్తున్నా అనమాట. నేను తీసిండేది కొంచెం మాత్రమే తీసా. మొత్తం వీడియో మొత్తం అంతా తీయాలంటే అది పెద్ద సెటప్ అనమాట. ఆ సెటప్లు మన దగ్గర లేవులే కానీ, కాబట్టి నార్మల్గానే ఒక వీడియో తీసి మన సబ్స్క్రైబర్స్ కోసము పోస్ట్ చేస్తున్నా. ఇది ఎగ్జాక్ట్లీగా మా ఇంటి ముందర నుంచి తీసిన వీడియో. ఇది మా ఇంటి ముందర నుంచి జగన్మోహన్ రెడ్డి గారు మదనపల్లికి వెళ్తుంటే అక్కడి నుంచి వీడియో తీశాను అనమాట. జగన్మోహన్ రెడ్డి గారు కింద ఉన్నారులే, బస్సులో ఉన్నారు. అది కూడా క్లియర్గా మీకు చూపిస్తాను అనమాట. స్కూల్ పిల్లలు అలాగే చూడండి, ఫుల్ అసలు మా ఊరైతే జనాలతో కిటకిటలా ఆడిపోయింది అనమాట. ఆ ఒక గంట సేపు 2 గంటల సేపు తర్వాత ఏముంది, మళ్ళీ యథాస్థితే, నార్మలే. ట్రాఫిక్ ఫుల్గానే ఉంటుందిలే మా ఊర్లో ఎప్పుడైనా. అదిగోండి మన సీఎం గారు జగన్మోహన్ రెడ్డి గారు చూడండి, 5 ఏళ్ళు మన ఆంధ్రప్రదేశ్ని పాలించిన వ్యక్తి. చూడండి, మీకోసమే నేను చూపిస్తామని తీసాను అనమాట ఈ వీడియో. మళ్ళీ ఇంకోసారి రిపీట్ చేస్తున్నా, బస్సు వెళ్ళిపోయింది కదా, మళ్ళీ ఒకసారి రిపీట్ చేస్తున్నా. ఎవరన్నా మిస్ అయి ఉంటారు కదా చూడని వాళ్ళు, ఎవరన్నా వాళ్ళ కోసం చూపిద్దామని మళ్ళీ అదే వీడియో ఇంకోసారి రిపీట్ చేశా. జగన్మోహన్ రెడ్డి గారు వచ్చినది ఒక ఎత్తు అయితే, అతనికి వెనకాల ముందర వచ్చిన కాన్వాయ్ కానీ, కార్లు కానీ, బస్సులు కానీ, అవి ఎక్కువ ట్రాఫిక్ అనమాట. జనాల కంటే బండ్లే ఎక్కువ ఉన్నాయి, వెహికల్స్. అన్ని వెహికల్స్ ఉన్నాయి ఏమనేది కూడా మీరు చూడొచ్చు. ఎక్కడ మీటింగ్స్కి వెళ్ళినా కూడా, ఎక్కడ ఏం రోడ్ షోలకు వెళ్ళినా కూడా ఇలాగే ఉంటుందేమో.
ఈ కార్లు మన ఊర్లో ఉండే వాళ్ళకంటే కూడా బయట ఊర్లో వాళ్ళు కూడా చాలామంది వచ్చాయినారు. అంటే జగన్మోహన్ రెడ్డి వెనకింటినే ఆర్టీసీ బస్సుల్లో వస్తున్నారు అన్నమాట. బయట ఊరోళ్ళు కూడా, లోకల్లో ఉండే వాళ్ళకంటే కూడా బయట ఊరోళ్ళు కూడా వస్తున్నారు. ఇంకా అంబులెన్స్, ఎమర్జెన్సీకి ఒక అంబులెన్స్ ఉంటుంది. తర్వాత ఫైర్ యాక్సిడెంట్ అయినప్పుడు ఫైర్ ఇంజిన్ ఒకటి ఉంటుంది. మీకు తెలిసిందే, ఇంకా ఒక సీఎంకు, ప్రతిపక్ష నాయకుడికి ఇవన్నీ ఉంటాయి ఖచ్చితంగా. ప్రోటోకాల్ ప్రకారము అవన్నీ వెనక ముందు క్యాన్వాయ్లో ఉంటాయి. తర్వాత ఇలాగే చూసుకుంటూ పోతే ఇంకొక గంట అయినా కూడా ఈ వెహికల్ కనపడతానే ఉంటాయి మీకు. అవన్నీ మీకు చూసే ఓపిక ఉండదు కాబట్టి నేను కూడా వీడియో షార్ట్గా పెట్టేశాను అనమాట. ఓకేనా. ఇంకా స్పేర్ బస్సులు కూడా 2 ఉంటాయి చూడండి. 2 బస్సులు ఉన్నాయి. ఇంతకుముందు ఆల్రెడీ మన జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళిన బస్సు ఒకటి చూశారు ఇంతకుముందు. దాని తర్వాత ఏపీఎస్ఆర్టీసీ అనే పేరుతో ఈ బస్సు ఒకటి ఉంది. సేమ్ అలే వోల్వో బస్సేలే అండి. దాని వెనకాల కూడా ఇంకో బస్సు ఉందంటే ఏదైనా ప్రాబ్లం వస్తే వెంటనే ఇంకో బస్సులోకి చేంజ్ అవ్వడానికో, లేకనుంటే రెస్ట్ తీసుకునేకి ఒక బస్సు, క్యాన్వాయ్కి ఒక బస్సు, ఎలాగో వాళ్ళది ప్రోటోకాల్. మనకైతే ఐడియా లేదు, మీకైతే చెప్తున్నా నేను. అలాగే ఎక్స్ట్రా బస్సులు కూడా ఉన్నాయి అని. ఇంకా మా అంగళ్ళు అయితే విజయవంతంగా మన సీఎం జగన్మోహన్ రెడ్డి గారు అయితే దాటి వెళ్ళిపోయారనమాట. ఎక్కడికి, మా అంగళ్ళు అయితే ప్రశాంతంగా దాటేశారు. ఎటువంటి గలాటలు గొడవలు ఏమీ లేకుండా అయితే మా అంగళ్ళు అయితే మళ్ళీ ఇంకోసారి పేపర్లోకి ఎక్కకుండా అంగళ్ళు అయితే ఖచ్చితంగా దాటి వెళ్ళిపోయినారు. ఇంకా తర్వాత ఏమైందంటే మన జగన్మోహన్ రెడ్డి గారు వచ్చే ముందు మా అంగల్లో కరెంట్ డిపార్ట్మెంట్ వాళ్ళు అయితే హాఫ్ అన్ అవర్ లేదా 1 అవర్లో మొత్తం వైర్లన్నీ తీసేసి బయట పారేసినారు. జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళిన తర్వాత 2 రోజులైనా కూడా ఇంకా ఇంతవరకు అయితే కరెంట్ అయితే రాలా. ఆఫ్ ఆన్ అది పీకేదేమో 1 అవర్లో పీకేశారు. పాపం కనెక్షన్స్ ఇచ్చేదానికైతే చాలా లేట్ అవుతుందేమో. అప్పుడైతే హఠాహుటిగా మొత్తం అన్ని తీసేసినారు. తర్వాత ఇంకా ఈ కనెక్షన్స్ ఇచ్చుకొని మళ్ళీ యథావిధిగా కరెంట్ వచ్చేదానికి చాలా టైం పడుతుంది. అంతే, ఏదైనా కూడా అంతేనేమో. ఉండేది పోగొట్టుకునేది ఈజీ అనమాట. మళ్ళీ రెడీ చేసుకోవడం అనేది చాలా కష్టం. అలా ఉంటుంది ఎవరైనా కానీ, వాళ్ళనే కాదులే, ఎవరైనా కానీ. సరే అండి, ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా ప్రెస్ చేయండి. నేనైతే ఈ వీడియో ఒరిజినాలిటీగా పెడదామని అనుకున్నాను, కానీ మీకు తెలిసిందే కదా ఇంకేముంటుంది, జగన్మోహన్ రెడ్డి గారి సాంగ్స్ వస్తూనే ఉంటాయి. ఇంకా పల్లి ఆల్రెడీ వింటాను. మన ఆంధ్రప్రదేశ్లో అదంతా మారిమోగిపోతూ ఉంటాయి. ఆల్రెడీ మైకులు కట్టేసి పల్లెలో తిరుగుతూ ఉంటాయి. మళ్ళా నేను ఎందుకు మీకు వినిపించడం అనే ఉద్దేశంతో నేనైతే అది ఒరిజినాలిటీ నార్మల్గా నా వాయిస్తో వీడియో పెడుతున్నా. చూడండి, చిన్న పిల్లోళ్ళు, పెద్దోళ్ళు మొత్తం అంతా ఇదే సరిపోయి. ఇంకా ఈ స్కూలుకు కాలేజీకి పోయిన పిల్లోళ్ళు అయితే బస్సులు అయితే నిలిచిపోయినాయి. అవి ఇంకా సాయంత్రం అయినకైనా క్లియర్ కావు. ఇది మధ్యాహ్నం ఇప్పుడు ఎగ్జాక్ట్లీగా టైం 1 గంట అవుతుంది. తర్వాత సాయంత్రం 6 అయినా 7 అయినా 8 అయినా కూడా క్లియర్ అవుతాయని గ్యారెంటీ అయితే కనపల్లా. చూడండి, అతను వెళ్తుంటే అతను వెనకింటి వెళ్ళిన ఆర్టీసీ బస్సులు ఎన్ని ఉన్నాయి చూడండి. ఇది పోతానే ఉన్నారు మనుషులతో పాటు బస్సులు, వెహికల్స్ చాలా ఎక్కువ. ఇట్లుంటుందేమో. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ మాత్రం మర్చిపోవద్దండి.